Good afternoon, children. ఈరోజు మనకి పిల్లలందరికీ కూడా మంచిదంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మేడం గారు మేడం గారు మనకి మంచి విషయాలు ఈరోజు చెప్పడానికి వచ్చారు. ఏంటో మంచి విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పడానికి ఒక మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకున్నారు. MA, MCom, MBA, MA Psychology and MA English Literature, MA Sociology. ఇలా 5 ఈజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ మేడం గారు అక్వైర్ చేశారు. ఆవిడంటే ఇప్పటివరకు ఉన్న ఆవిడ లైక్ ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఆవిడ స్టడీస్ అన్ని కూడా ఆవిడ ఏజ్ ప్రకారం చేసే మొత్తం స్టడీస్లోనే ఆవిడ ఉన్నారు. ఒకసారి మనం చెప్పడం మాట్లాడుతున్న ఆ ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ చాలా డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళి మన స్టేట్లో అందులో మన డిస్ట్రిక్ట్లో మనకు ఉండడం చాలా జరుగుతారు. ఆ ఎక్స్పీరియన్సెస్ అని మన స్కూల్స్ కూడా పర్టికులర్గా మనకి మాది గర్ల్స్ స్కూల్ జరుగుతుంది. ఇంకా ఈ మోటివేషన్ ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి సొసైటీలో ఎలా ఉండాలి ఇలాంటి కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ నేను టచ్ చేస్తాను కానీ మీరు స్కూల్ ఎన్నాళ్ళైంది పెట్టి మీకు ఐడియా ఉందా? ఏ ఇయర్లో పెట్టారో మన స్కూల్ అదేంటి మరి మీ స్కూల్ ఎన్ని ఇయర్స్ అయితే పెట్టి తెలీదా? ఓకే, 300 ఇయర్స్ కాదు చెప్పారా? అంటే చాలా ఓల్డెస్ట్ స్కూల్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు స్టడీ ఇన్ దిస్ స్కూల్. అవునా కదా? ఇప్పుడు మనకి ఎంపీడీఎం హై స్కూల్ ఉంటాయి పక్కన, అది 1957లో పెట్టారు. ఓకేనా? ఇది మనకి ఓల్డెస్ట్ స్కూల్. ఇప్పుడు నా పేరు రవిగా రమణి చెప్పారు కదా సార్. ఇవాళ మీకు కొన్ని విషయాలు సార్ కూడా చెప్పారు కాబట్టి కొంచెం ఒక టాపిక్ అని కాదు అన్నీ కూడా కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైం మేనేజ్మెంట్ చెప్తామని వచ్చారు సార్. రిక్వెస్ట్ మీద కొంచెం మనం సొసైటీలో ఎలా ఉండాలి, యాజ్ ఎ గర్ల్ మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పైకి ఎక్కాలి అందరూ కొంచెం మనం తెలుసుకుందామా? మనకి టైం మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. మనకి అందరికీ ఉన్నది ఎన్ని అవర్స్ రోజుకి? 24 అవర్స్. అందులో మనము ఎలా యూటిలైజ్ చేస్తామో అన్నదే మనకి అవుట్కమ్ వచ్చేది. 24 అవర్స్ లోని మనం ఎలాగా మనం వాడుకుంటున్నామా 24 అవర్స్ అన్నదే దాన్ని బట్టి మన బిహేవియర్ తెలుస్తుంది. అవునా కదా? అది ఇప్పుడు మనకి 24 అవర్స్ అనుకున్నాము. మనం మార్నింగ్ లో ఎవరో ఒకరు వాలంటరీగా వచ్చి నేను అడిగి క్వశ్చన్స్ చెప్తారా? ఇక్కడ వచ్చినాక అక్కడి నుంచో చెప్పినా పర్లేదు. ఎవరైనా ఎన్ని ఇయర్స్ లెక్స్ నుంచో చెప్తావా? నమ్మకూడదు. ఏంటంటే తను తెలియజేయని తను చెప్తారు. అందులో మనం ఏమైనా మార్చుకోగలమా లేదా అన్నది ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పేది తెలియని విషయాలు కాదు, తెలిసినవే. అది ఒక ప్రాపర్ గా మనం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, మనలో ఇప్పుడు చేస్తున్నది ఏంటి, మనం ఇంకా మార్చుకోవాల్సింది ఏంటి అన్నది మనం మాట్లాడుతున్నాం.
ఏం చేస్తాం జస్ట్ మార్నింగ్ నుంచి ఇంటికి రాత్రి పడుకునే వరకు జస్ట్ చెప్పేసి మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ అటు ఇటు తిరిగి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి చాలా టైం వేస్ట్ చేస్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడు. తర్వాత స్కూల్కి కరెక్ట్గా 7:30 అయ్యిందనగా రెడీ అయ్యి 8:30 అలా స్కూల్కి వద్దాం అనుకుంటారు. కానీ అప్పుడు కూడా నచ్చదు, 9కి వెళ్దామని చెప్పి అనుకుంటాం. ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి 8:30కి వస్తాం. మళ్ళీ స్కూల్కి వచ్చాక టీచర్ క్లాసెస్ చెప్తారు. ఒకవేళ సబ్జెక్ట్ నచ్చితే నాకు ఎంజాయ్మెంట్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తాను. అదే సబ్జెక్ట్ నచ్చకపోతే కొడుకున్నట్టు నీరసంగా ఉన్నట్టు అయిపోతుంది. నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి ఎగ్జైట్ అవుతాం, ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారు. నెక్స్ట్ లంచ్ అయిపోయాక కృష్ణ సార్ వచ్చారు కదా మ్యాథ్స్, ఆ సబ్జెక్ట్కి భయపడతాను. మిగతా సబ్జెక్ట్స్ ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ అలాగే నీరసంగా ఉంటాను. నచ్చలేని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడల్లా నీరసంగా అయిపోతాను. అదే నచ్చిన సబ్జెక్ట్స్ అయితే ఎగ్జైట్ అయ్యి ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకుంటూ టీచర్ చూసినా చూడకుండా అలా ఉంటాను. తర్వాత ఈవినింగ్ స్కూల్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తాం. లేదా ఎవరు రాకపోతే నా మొత్తమే వెళ్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక డ్రెస్సింగ్ చేసుకొని నోట్స్ ఏవైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవి రాసుకొని తర్వాత టీవీ చూస్తాం లేదా సాంగ్స్ వేసుకొని అలాగే టైం అలా మ్యారేజ్ మీద వెళ్ళడం, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం చేస్తాను. మళ్ళీ నైట్ 8:30 అవ్వగానే లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసి అయిపోయింది. తినేసాక నైట్ 9:30 అయినాక డాడీ ఫోన్ తీసుకొని అలాగే వీడియోస్ ఏమైనా చూస్తాను. మళ్ళీ మమ్మీ కోసం డ్యూటీ 9-10కి అలా వస్తారు. మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ పెట్రోల్ బంక్ పని చేస్తారు. డాడీ ఫిష్ అమ్మ నాన్నగారు ఇద్దరు ఎంప్లాయీస్ అంటే లోన్ చేస్తారు. అమ్మ నాన్న ఇంకా అక్క చెల్లెలు తమ్ముడు ఎవరు? నాకు 2 అక్కలు 1 తమ్ముడు, మొత్తం మనసులో 4. పెద్దక్క స్వాతి డిగ్రీ, చిన్నక్క దీపిక ఫస్ట్ ఇయర్ ఇంటర్, తమ్ముడు దీపేంద్ర 5th క్లాస్, నా పేరు పూజిత, నేను 9th క్లాస్. మేమంతా మా మమ్మీ కోసం 10:30, 11:30 అలా వెయిట్ చేస్తూ ఉంటాం. మా మమ్మీ ఎప్పుడు వస్తారో అప్పుడే మళ్ళీ ఒక్కొక్కసారి తింటాం. మా మమ్మీ ఎప్పుడు వస్తారో అప్పుడే తింటాం, అప్పుడే పోతుంది. ఓకే, ఇంకా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజిత. తను చెప్పింది ఇంచుమించుగా కొంతమందికి అటు ఇటుగా అలాగే ఉంటాం, కొంచెం తేడా ఉంటాం. అందరితో ఇప్పుడు మాట్లాడుతుంది మనకు టైం లేదు కాబట్టి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే మనకి భోజనం చేసేటప్పుడు ఇంట్లో ఎక్కడ చేస్తాం? భోజనం ఎక్కడ చేస్తాం? ఇంట్లో చెప్పు పక్క ఇంట్లో అందరూ మన అందరూ ఫ్రెండ్సే. ఎక్కడ తింటాం? ఒక దగ్గర కూర్చొని తింటాం. తర్వాత మళ్ళీ మీరు నమాజ్ చేసుకుంటారు కదా, అంటే అది తర్వాత వీళ్ళు అందరూ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ మనం ప్రేయర్ చేసుకుంటాం. ఓకే, వి కాల్ ఇట్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఎక్కడ చేస్తాము? ఒక పర్టికులర్ ప్లేస్ లో చేస్తామా లేదా? అంటే ఒక ప్లేస్, అంటే భోజనాలు చేయడానికి ఒక ప్లేస్, మనం ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్, పడుకోవడానికి వేరే ప్లేస్. ఓకే కదా? అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. కానీ మనం చదవడానికి ఎక్కడ చదువుతాం? ఇంటి దగ్గర ఎక్కడ కూర్చొని చదువుతాము? హాల్లో చదువుతారు. తర్వాత టీవీ పక్కన హాల్లో ఉంటుందా? మనం ఇక్కడ చదువుతూ ఉంటాము, టీవీ హాల్లో ఉంటుంది, సోఫాలో చదువుతాం, మంచం మీద కూర్చొని చదువుతాం, అన్ని రకాలుగా మీరు చెప్పారు అలాగే చదువుతామా? అది కాకుండా ఇప్పుడు నుంచి మనము ఒక షెడ్యూల్లో చదవడానికి ఎలా అన్నది నేను చెప్తాను. అది మీకు నచ్చితే పాటించండి, లేకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పాలి. ఓకేనా? మనం ఏంటంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అవుతామా? ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు మనం 9th క్లాస్ కదా, మనం ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అవునా కదా? అది 9th క్లాస్ తర్వాత మనం ఏంటి తర్వాత ఏంటి అన్నది మనం కొంచెం జాగ్రత్తగా చదవాలి అంటే, కొంచెం ఆలోచించాలి అంటే ఒక టైంలోని ఒకే ప్లేస్లోని కూర్చొని చదవడం అలవాటు చేసుకోవాలి. ఎలాగా? ఒకే ప్లేస్లో ఒకే టైంకి ఫిక్స్డ్, ఆ టైంకి ఇప్పుడు మనం 7 to 8 లేకపోతే 7 to 9 అనుకున్నాం అనుకోండి. అవునా కదా? అయితే మీరు 4:30కి 5 ఇంటికి వెళ్ళిపోతారు కదా, 5 to 6 1 అవర్ రిలాక్స్, 6 to 8
స్టార్టింగ్ 2 అవర్స్ చదవలేదు. ఇప్పుడు మనం అంత రిలాక్స్ ఉన్నాం కాబట్టి 2 అవర్స్ చదవడం కష్టం. ఫస్ట్ 1 మంత్ 1 అవర్ పెట్టుకోండి. 6 to 7 అర్థమవుతుంది చెప్తున్నది. 6 to 7 మనం పెట్టుకుందాం. ప్రతి రోజు 6 o'clock ఏ సీరియల్ వచ్చినా, ఏ క్రికెట్ మ్యాచ్ వచ్చినా, ఏం వచ్చినా, ఎవరు చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, అవర్ షెడ్యూల్ టైం ఈవినింగ్ 6 to 7 కేటాయించి దేనికి స్టడీస్ 6 to 7 అలా కేటాయిస్తే మన ఇంట్లో వాళ్ళకి కూడా, మన చిన్నవాళ్ళు కానీ, మన పెద్దవాళ్ళకి కానీ, అమ్మకి కానీ, నాన్నకి కానీ, తమ్ముడికి కానీ, పక్కింటి ఆంటీకి కానీ ఏమనిపిస్తుంది అంటే తను ఆ టైంలో 6 to 7 మనం డిస్టర్బ్ చేయకూడదు. అవునా కదా? ఏంటంటే అది ఒకే ప్లేస్ లో, అంటే ఆ ప్లేస్ లో ఎక్కడ మన చిన్నలో పెద్దల్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెద్దల్లో చిన్నల్లో అన్నది వద్దు. మనం ఒక ప్లేస్ సేమ్ ప్లేస్ సేమ్ టైం లో కూర్చొని చదవడం కానీ అలవాటు చేసుకుంటే మనకి ఇంట్లో వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయరు. అంటే వాళ్ళకి మైండ్ ట్యూన్ అయిపోతుంది. మన పాప 6 to 7 చదువుకుంటారు, మనం డిస్టర్బ్ చేయకూడదు, కాన్సన్ట్రేట్ గా చదువుతారు. ఒకవేళ మనం టైం పెట్టకుండా ఒకసారి చదువుతుంటే ఇలా షాప్కి వెళ్ళి అది పైకి తీసుకురాని చెప్తారా లేదా? అవునా కదా? చెప్తారా లేదా? బిస్కెట్ ప్యాకెట్ అయిపోయింది, ఉప్పు అయిపోయింది, ఏదో ఒకటి చెప్తారు. అవునా కదా? Do you agree? అందుకని మనము ఒకే టైం ఇవన్నీ నీకు తెలియాలి కాదు, కానీ మనం పాటించాం. అవునా కదా? మనకి తెలుసు ఒకే దగ్గర చదవాలి, ఒకే టైం చదవాలి, చదివితే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుందో తెలుసు. కానీ మనం ఏంటి కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాం. మనం చెప్పి మొబైల్తోని, టీవీతోని మనం డిస్ట్రాక్ట్ అవుతాం. అంటే కొంచెం మనం అందుకని ఇవాళ నుంచి ఒక 1 అవర్ స్పేర్ చేయగలమా? అలాగా 1 అవర్ స్పేర్ చేసి కొంచెం మనము చదవడానికి ఇవాళ నుంచి ప్రయత్నిస్తామా? అంటే ఇంట్లో వాళ్ళకి పక్కింటి అంటే ముచ్చట్లు పెట్టుకోవడానికి అదేంటిది వాళ్ళ మీద ఊరు వెళ్ళారు అనుకోండి, వచ్చి మీ మమ్మీ దగ్గరికి వచ్చి ఏదో చెప్దామని వస్తారు. అవునా కదా? వాళ్ళు మాట్లాడుకుంటే మనం కూడా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటారో వింటాం. అవునా కదా? అలా కాకుండా ఎందుకంటే దీనికి 9th క్లాస్ క్రూషియల్ స్టేజ్. ఇప్పుడు మనం 9th తర్వాత 10th కానీ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి? ఒకసారి చెప్పండి. 10th ఫెయిల్ అయితే ఏం చేస్తారు ఇంట్లో? ఎవరు చెప్పరా? 10th ఫెయిల్ అయితే ఏమవుతుంది? చెప్పు. అందరూ అమ్మాయిలే కదా, ఏం చేస్తారు? పెళ్లి చేసేస్తారు. మనకి పెళ్లి అవసరమా? చదువుకొని 10th పాస్ అయ్యి నెక్స్ట్ చదవాలా అన్నది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే మనకి ప్రాపర్ గైడెన్స్ లేక టైం వేస్ట్ చేస్తున్నాం. అవునా కదా? అది మన చేతుల్లో ఉన్నప్పుడు మనం అంటే 1 అవర్ అంటే మాకు రౌండ్ మేడం వచ్చారు 1 అవర్ చదివిస్తే చాలు ఇంకా అక్కర్లేదు అనుకుంటే కాదు. ఏంటంటే మనం ఫస్ట్ టైం కాబట్టి 6 to 7 పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నా ఇది లేస్తుంది కానీ చదవట్లేదు. అంటే మనం ఒప్పుకోవాలి, మనం చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలి కదా. అదే మార్నింగ్ కూడా మనకు ఒక సేయింగ్ ఉంది, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైట్. అంటే ఏంటి? అవునున్నదా? అలాగా మనం ఏంటంటే మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాం ఉన్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అంటే దీని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమనుకోవద్దు, జస్ట్ అంటే ఇలాంటి పరిస్థితి వేరే వాళ్ళు ఉంటే అప్పుడు ఏం చేయాలంటే సాటర్డే సండే అమ్మ కోసం వెయిట్ చేయాలి. ఈ 5 days మనం చదువుకొని మన టైం ప్రకారం పడుకుంటే 11 వరకు అమ్మ కోసం వెయిట్ చేస్తే ఉదయం 8 గంటలకు లేవడం లేట్ అయిపోతుందా? అలా కాకుండా సాటర్డే సండే మనం అలా పెట్టుకుంటే అమ్మ కూడా అమ్మ చదువుతుంది పాప అని అనుకుంటారా లేదా? మరి అలా ఏమైనా మనం మార్చుకుందామా వద్దా? ఇది అవసరమా లేదా? ఇది మనకు తెలుసు, తెలిసినా మనం ఆచరిస్తున్నావా? తెలిసినా మనం ఆచరిస్తున్నావా? ఆచరించట్లేదు. ఒకసారి 6 to 7 ఓకేనా? సాయంత్రం 6 నుంచి 7 ఇంకా మరి సీరియల్ వచ్చినా పక్కింటి వాళ్ళు వచ్చినా వెరీ గుడ్. అది మనం ఒక 1 అవర్ అలా రోజు చదువుతుంటే మనకి పవర్ అనేది వస్తుంది. ఒకే ప్లేస్ లో ఒకే టైంకి చదువుతుంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఏంటంటే సోఫాలో కుర్చీలోని మంచం మీద
6 to 7 అంటే ఈ ఇంట్లో అవ్వలేదు హెల్ప్ చేయాలి వంటలో అంటే మేడం 6 to 7 అని కాదు, మీ కన్వీనియంట్ బట్టి 5 to 6 or 7 to 8 మార్నింగ్ 6 o'clock లో ఇస్తే టైం వేస్ట్ చేయకుండా ఒక 1 hour అసలు మనము ఏంటి అనుకోవాలంటే మనము సబ్జెక్ట్స్ స్టార్ట్ కదా ఇప్పుడు ఇలాంటివన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా? లేదంటే ఇప్పుడు మనం 6 months 7 months అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్పటికి 6 months కంప్లీట్ అయిపోతుంది, అవునా కదా? ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకొని మార్నింగ్ లో 1 hour ఈవినింగ్ 1 hour అలా మీ ఇంట్లో కన్వీనియంట్ బట్టి, నాకు తెలియదు కదా మీ ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కన్వీనియంట్ అన్నది ఇప్పుడు మనం చదవడం స్టార్ట్ చేస్తే తమ్ముడు చెల్లి పక్కన చదువుతారా లేదా? అప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది, మన చెల్లి తమ్ముడు కూడా చదవడానికి అవుతుంది. అన్నయ్య అక్క అది కూడా అమ్మ తెలుస్తుంది, అవునా కదా? చిన్నది నీకంటే చిన్నది అది చదువుతుంది, నువ్వేమో ఆడుకుంటున్నావు అంటారా లేదా? బాగుపడ్డది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, అవునా కదా? మనకు కనిపిస్తున్నారా లేదా? వాళ్ళు ఏదో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించి ఏదైనా చాప్టర్స్ ఎక్కువ అవ్వలేదు కదా, అది ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఏంటంటే మనకి ఏ సబ్జెక్ట్ ఇష్టం, కొంతమంది మ్యాథ్స్, కొంతమంది సైన్స్, కొంతమంది తెలుగు, అలా ఎవరికి ఇష్టం ఉంటుంది కదా. అలాగే ఇష్టం ఒక ముందు చదివి అలా నెక్స్ట్ ప్లాన్ చేసుకొని ఒక అంటే ఒక చిన్న కథ చెప్తున్నా. సీత గీత అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎవరి పేర్లేంటి? వాళ్ళకి అంటే చిన్న కథ పిల్లలకి కరెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే సైన్స్ టీచర్ 10వ తారీఖు ఎగ్జామ్ ఉందని చెప్పారు. ఎప్పుడు ఎన్నో తారీఖు? 10వ తారీఖు. 10వ తారీఖు ఎగ్జామ్. ఇప్పటికి ఎన్ని చాప్టర్స్ అయ్యాయంటే 5 చాప్టర్స్ అయ్యాయి. సైన్స్ లో 5 చాప్టర్స్ అయ్యాయి. 10th ఎగ్జామ్ మనం ఏంటంటే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈ 5 చాప్టర్స్ 10th అదే 10వ తారీఖు ఎగ్జామ్ కి చదువుకోవాలి. సీత ఏం చేసింది, ఆ రోజు ప్లాన్ చేసుకుంది. రోజుకి 2 చాప్టర్లు చదివితే ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతాయి? రోజుకి ఒక చాప్టర్ 2 days అంటే 5 చాప్టర్స్ 10 days లో కంప్లీట్ అయిపోతుంది. తను అలా ప్లాన్ చేసుకొని చదవడం స్టార్ట్ చేసింది. ఎవరు? సీత స్టార్ట్ చేసింది. గీత ఏం చేసింది, ఇవాళ వద్దులే, ఇవాళ రిలాక్స్ అయిపోతాం, రేపు చదువుదాం అనుకుంటాం. నెక్స్ట్ డే ఇవాళ చదవలేదు, నెక్స్ట్ డే కూడా చదవలేదు. ఆ నెక్స్ట్ డే చదువుకుందాం అంటే ఇంటికి చుట్టాలు వచ్చారు, అమ్మమ్మ తాతయ్యలు ఎక్కడైనా అమ్మమ్మ తాతయ్య వచ్చారు. వాళ్ళతో ఆడుకోవాలి కదా, వాళ్ళతో ఆడుకొని అలాగా అవుటింగ్ బయటికి వెళ్ళి అలాగా ఒక 3 days వేస్ట్ చేసింది. ఇప్పుడు ఎన్ని డేస్ వేస్ట్ అయ్యాయి? 4 days వేస్ట్ అయ్యాయి. ఇంకెన్ని డేస్ ఉన్నాయి? 6 days. చదువుదాం అనుకుంటే అమ్మ కలిసిపోయింది, ఇవాళ చదవను, రేపటి నుంచి చదువుతాను అని ఆ అమ్మాయి ఆ రోజు కూడా చదవాలి. ఇంకా నెక్స్ట్ డే కూడా అలాగే చేస్తున్నాము, తలలోకి వస్తుంది, నేను చదవలేదు. లాస్ట్ ఇంకా 3 days ఉన్నాయి. 3 days లో ఆ అమ్మాయి ఎన్ని చాప్టర్స్ చదవాలి? 5 చాప్టర్స్ చదవాలి. ఆ 5 చాప్టర్స్ చదవడానికి తనకి టెన్షన్ వస్తుందా లేదా? ఇప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, చదవలేదని మనకి మైండ్ లో వస్తూ ఉంటారు, అవునా కదా? మైండ్ లో వస్తూ ఉంటే సీత ఏం చేస్తుంది, చక్కగా 2 days కి ఒక చాప్టర్ కంప్లీట్ చేసి తను రిలాక్స్ గా ఎగ్జామ్ మనం చదవలేదు టీచర్ పోస్ట్పోన్ చేస్తారు, ఎగ్జామ్ చేయరు కదా. అందుకని ఏంటంటే మనం పోస్ట్పోన్ చేయకుండా ఆ రోజు ఎగ్జామ్ పెట్టారు సైన్స్. సీతకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎన్ని వస్తాయి? 90 or 80 వస్తాయి. కానీ గీతకి 3 రోజులే కదా చదివింది. అంటే ఇప్పుడు మనకి అంత టెన్షన్ అవసరమా? స్టార్టింగ్ లో ఉన్నాం, గీతలో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని చదివితే సీతలా ఉంటారా గీతలా ఉంటారా? మీరు అసలు చెప్పండి, అంటే గీతలా ఉండకూడదు. ఎందుకంటే సీతలా చదివితే మనకి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
చపాతి చపాతి కొంతమంది ఎలా ఉంటుందా టీ టీ చపాతి చపాతి గుడ్డు గుడ్డు అంటే ఇంకోసారి అర్థమా చపాతి చపాతి గుడ్డు టీ టీ చపాతి గుడ్డు గుడ్డు ఇప్పుడు ఈ గేమ్ ఎక్కువ ఆడించారు మీరు చేద్దంటే మనకి కాన్సంట్రేషన్ అంటే టీచర్ చెప్తున్నప్పుడు మనం ఎంత కాన్సంట్రేషన్ గా పెట్టుకుంటామో అన్నది ఈ గేమ్ ద్వారా మనకి తెలుసు చదువు కదా మనం ఏంటి చెప్తున్నారు మనం ఏంటి వింటున్నాం మన కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచుకో ఓకేనా మన టైం మేనేజ్మెంట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద మార్నింగ్ 6 లేస్తే 6 5:30 6:30 అంటే 7 8 లేచి ఉంటారు కదా ఒక చార్ట్ మీద ఒక పేపర్ మీద రాసి అంటే మనకి మనం లైక్ చేసుకోవాలి అబద్ధం అవునా కాదు నువ్వు రెగ్యులర్గా ఎన్ని గంటలకు లేస్తావు రాసి ఏం చేస్తావు అన్నది ఒక పేపర్ మీద రాసుకోండి చెప్పావా అలాగా 1 అవర్కి రాసుకుంటే ఇవాళ ఏం చేసామో తెలుసు అలాగా ఒక 21 డేస్ రాయండి ఒక 1 వీక్ రాసిన తర్వాత ఇందులో మనం ఎక్కడైనా వేస్ట్ చేసి దాన్ని కొంచెం మంచిగా యూజ్ చేసుకోవచ్చా లేదా అని తెలుస్తుందా లేదా మనకి మార్నింగ్ 6 o'clock లేస్తాం లేచిన తర్వాత ఎంతసేపు టీవీ చూస్తావు ఎంతసేపు ఫ్రెండ్స్తో ఆడావు ఎంతసేపు మొబైల్ చూసావు ఇవన్నీ మన చేతిలో ఉన్నాయని కంట్రోల్ ఎందుకంటే మీ నెక్స్ట్ స్టెప్ అన్నది మీ చేతిలోనే ఉంది అందుకని మనము కంపల్సరీగా టైం చార్ట్ అంటారు మార్నింగ్ 6 నుంచి నైట్ పడుకునే వరకు ఏం చేస్తున్నారు సెకండ్ డే చూసుకుంటే మనం అందులో ఏమైనా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఎవరి గురించి ఇప్పుడు మనం 5th క్లాస్ 4th క్లాస్ అంటే అప్పుడు చెప్పాలి ఇప్పటికీ అప్పుడు చెప్పాలి నాకు చెప్పాలి చెప్పండి అందుకని మనకి మనం మార్పు అన్నది మనకి రావాలి ఓకేనా ఒకసారి దీని నుంచి మనకి ఏమర్థమైందంటే మన టాలెంట్ని వేస్ట్ చేయకూడదు మనం దానికి ఎంతో ఇంపార్టెంట్ ఉంటేనే దానివల్ల మన టాలెంట్ని యూజ్ చేయాలి మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనకి అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటే ఎప్పటికీ అది వేస్ట్ అయిపోతూ ఉంటాయి మన టాలెంట్ అన్నది వేస్ట్ అయిపోతుంది ఏంటంటే దేని వల్ల మనకి టాలెంట్ ఉంది కానీ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల మనకి టైం వేస్ట్ అయిపోతుంది మనకి ఏంటంటే టాలెంట్ అన్నది పోతుంది కనిపిస్తుందా కనిపిస్తుందా మనం ఇలా ఉందామా కనిపిస్తుంది కదా ఏంటంటే మనకి టాలెంట్ ఎంత ఉన్నా అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నవి మనకి ఉంటే క్రిటికల్ లేకపోతే మనకి టాలెంట్ ఉంది ఒకసారి చదివితే గుర్తుంటుంది కానీ మనం ఏం చేస్తాం చదవడం వల్ల ఏమవుతుంది మనకి మార్క్స్ తక్కువ వస్తాయి ఓకేనా తర్వాత మనకి 9th క్లాస్ కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఐడియా ఉందా ఎవరు చెప్పారు ఎవరికి వచ్చి ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఫ్యామిలీ ఒక తండ్రి కొడుకు బజార్కి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు బజార్కి వెళ్తున్నారు అక్కడ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ద్రాక్ష పళ్ళు తెలుసు కదా ద్రాక్ష పళ్ళు షాప్లోకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి అక్కడ ద్రాక్ష పళ్ళు కొనడానికి వెళ్ళారు ద్రాక్ష పళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటాయి గుత్తులు పెద్ద పెద్ద గుత్తులు పెట్టేసి ఉంటాయి తర్వాత ఇక్కడ కూడా మనకి ద్రాక్ష పళ్ళు పెట్టేసి ఉంటాయి రేట్ ఎంత అని అడిగారు అంటే షాప్ కీపర్ 100 రూపీస్ కిలో 100 రూపీస్ అని చెప్పారు ద్రాక్ష పళ్ళు కొనడానికి వెళ్ళారు కదా ఆ పెద్ద గుత్తు పెద్ద పెద్ద గుత్తులు ఉంటాయి
రాష్ట్రపళ్ళు వీధి రాష్ట్రపళ్ళే కదా, అవి 100 రూపాయలు ఏంటి, నీవు 30 రూపాయలు ఏంటి అని అడిగాడు. దానికి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఎవరైతే ఆ పక్క వాళ్ళ పేరు చెప్పండి, మీరు చెప్తే చెప్పండి. ఆమె పాడేదని అవి బాగున్నాయి. రాష్ట్రపళ్ళు గుర్తులో ఉన్నది ఏది 100 రూపాయలు కింద విడిగా అవి పళ్ళు మాత్రమే, అవి 30 రూపాయలు. అవి అన్ని గుర్తు 3 పేరు పళ్ళు 3 పేరు గుర్తుండేవి 100 రూపీస్. వెరీ గుడ్. దానికి ఒకసారి గట్టిగా చెప్పు. మరి చెప్పు అంతే, కష్టం నువ్వు చెప్పింది అంటే గుర్తులో ఉన్నది చెప్పు. మీరు ఎవరైనా చెప్పండి, ఏం చెప్తున్నావు? వాయిస్ హలో రాష్ట్రపళ్ళు న్యూస్ లో ఉండే కొన్ని బాగున్నాయి, అవి పాడైపోలేదు. కానీ అవి 30 రూపీస్ గుర్తులో ఉన్నవి 100. అంటే అప్పుడు బాబుకి వాళ్ళ నాన్న చెప్తాడు అనమాట, ఏంటంటే మన ఫ్యామిలీ కూడా అంతే, తాత అమ్మమ్మ నాన్న అందరూ ఆవిడ అత్త మన అన్న చెల్లి అక్క తమ్ముడు అందరూ కలిపి ఒక యూనిటీగా ఉంటే అప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది. ఫ్యామిలీ ఎప్పుడు డివైడ్ అయిపోవడం, అందరూ యూనిటీగా ఉండాలి. అర్థమైందా? ఈజీ అలా కాదు, అలా కాకుండా మనం ఉండాలి. అంటే మీరు ఇచ్చే టైం తక్కువ కదా, అందుకే ఫాస్ట్ ఫాస్ట్ ఇది అర్థమైందా? సీతా గీత స్టోరీ అర్థమైందా? అర్థమైందా? టైం మేనేజ్మెంట్ స్టోరీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక చార్ట్ రాసుకుంటారా? మనం ఎక్కడ మనం టైం ఫిక్స్ చేస్తాము అన్నది మనం మార్చుకొని ఇవాళ ఎలా చేస్తున్నాం, రేపు ఎలా చేస్తున్నాం అన్నది మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఈ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇవాళ లాస్ట్ వీక్ నుంచి వచ్చి ఏం చెప్పారు అంటే ఎవరైనా ఒకసారి చెప్తారు ఇక్కడ. ఈలోపు ఇంకో స్టోరీ కూడా చెప్తాను, ఇంకో స్టోరీ ఎవరైనా వాలంటరీగా వచ్చి మీకేమో అర్థమైందో అని చెప్పండి. అంటే మనకి స్టైల్ మీరు అన్నది బాగా చదువుకోవాలి, నెక్స్ట్ ఆఫీసీ చెప్పిన విషయాల్లో ఏంటంటే ఫస్ట్ టైం వేస్ట్ చేయకూడదు. సెకండ్ అంటే ఇప్పుడు మనం చదువుకోవాల్సిన టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పారు. మళ్ళీ విషయాల్లో ఏంటంటే టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ అంటే ఇప్పుడు మనం చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. అంటే ఇప్పుడు ఒకే ప్లేస్లోని కూర్చొని అన్ని పనులు చేయాలి. అన్ని పనులు అంటే ఒకే ప్లేస్లో కూర్చొని చదవడం, అది కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ చేయాలి. తర్వాత ఎక్కువ ఫోన్ చూడకూడదు, టీవీ చూడకూడదు. సో ఇవన్నీ తగ్గిస్తే మనకి బ్రెయిన్ అనేది కొంచెం ఐడియాస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మనం ఒకే ప్లేస్లో కూర్చుంటే ఇప్పుడు అందరూ చుట్టాలు వచ్చారు ఇవన్నీ పట్టించుకుంటే